అభివృద్ధితో పాటు మరోవైపు రివెంజ్ పాలిటిక్స్ కి ఆ నియోజకవర్గం కేర్ ఆఫ్ గా మారిపోతోంది. గత ఎమ్మెల్యే మాటలకే పరిమితమైతే ఇప్పుడున్న ఎమ్మెల్యే మాటలు లేవు, ఓల్నీ చేతలే అంటున్నారు. నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. అలాంటి ఎమ్మెల్యే హత్యకు మాజీ కుట్ర చేశారన్న ఆరోపణలు సింహపురి రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి. గాడిన పడుతుందనుకుంటున్న నియోజకవర్గంలో సంచలన రాజకీయాల వెనుక అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్. మినీ ముంబైగా పేరుంది కావలి నియోజకవర్గానికి. వస్త్ర వ్యాపార రంగంలో తక్కువ ధరలకు నాణ్యమైన వస్త్రాలు లభించే కావలిలో రాజకీయం కూడా ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. 1950లో ఏర్పడిన కావలి నియోజకవర్గంలో మహామహులైన నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ల పాటు వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో టీడీపీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ఓడించారు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఆ ఎన్నికల్లో కావలిలో జనసేన కీలక పాత్ర పోషించింది. పారిశ్రామికవేత్త పసుపులేటి సుధాకర్ జనసేన నుంచి పోటీ చేయడంతో ఓట్లు భారీగా చీలాయి. అనంతరం ఆయన బీజేపీ గూటికి చేరిపోయారు. సొంత పార్టీ పెట్టి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్య అనుచరుడు మన్నెమాల సుకుమార్ రెడ్డి ద్వారా నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకం, అక్రమ లేఅవుట్లు, అధికారుల బదిలీలు, విపక్ష నేతలపై కేసులతో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యతిరేకత చవిచూశారు. సొంత లాభమే తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలొచ్చాయి. హ్యాట్రిక్ కొడదామనుకున్న 2024 ఎన్నికల్లో ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకుంది టీడీపీ. కావలిలో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలిచారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేదనే అసంతృప్తికి తోడు కూటమి వేవ్లో కావలిలో కూడా టీడీపీ గెలిచింది. గతంలో జెడ్పీటీసీగా పనిచేసిన కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తన మార్కు రాజకీయం మొదలుపెట్టారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన్ని ఇబ్బంది పెట్టొచ్చనుకున్నారు రాజకీయ ప్రత్యర్థులు. సీన్ కట్ చేస్తే అభివృద్ధి మంత్రంతో ప్రజల్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దశాబ్దాల కలగా మిగిలిపోయిన తుమ్మలపెంట రోడ్డుకు మహర్దశ పట్టిస్తూ 4 లైన్స్ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. కావలి ట్రంక్ రోడ్డులో అధ్వాన్నంగా ఉన్న ప్రధాన రహదారి పూర్తి చేశారు. పట్టణంలోని అనేక చోట్ల రోడ్ల నిర్మాణ పనులు చకచకా జరిగిపోయాయి. కావలి 1 టౌన్ 2 టౌన్ కలిపే రైల్వే అండర్ బ్రిడ్జి పనులు దాదాపు పూర్తయ్యాయి. 100 అడుగుల జాతీయ జెండాతో పాటు మహనీయుల చిత్రపటాలతో కావలిని సెల్ఫీ ఐకానిక్ పాయింట్గా తీర్చిదిద్దారు కావ్య కృష్ణారెడ్డి. అనుభవం లేకపోవడంతో ప్రజల అంచనాలను కావ్య కృష్ణారెడ్డి అందుకోలేరని అనుకున్నారు ఆయన ప్రత్యర్థులు. కానీ నియోజకవర్గ పరిధిలో ఎవరూ ఊహించని విధంగా ఏడాదిలోనే ఎంతో మార్పు కనిపిస్తోంది. 2019లో శంకుస్థాపన చేసిన దగదర్తి ఎయిర్పోర్టు ప్రాజెక్టును తిరిగి రన్వేపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభమైంది. కావలికి సమీపంలో రామాయపట్నం పోర్టు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. జిల్లాలోనే కావలిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతానంటున్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ఇంతవరకు అంతా బాగున్నా కావలి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీమ తరహా ఆరోపణలతో రక్తి కట్టింది సీన్. ప్రత్యర్థులు తనపై హత్యాయత్నం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. తాను క్వారీలో ఉంటానని తెలుసుకుని డ్రోన్లతో తనని చంపేందుకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పథకం వేశారంటూ ఆరోపించడమే కాదు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు వ్యక్తులను అరెస్టు చేశారు. మరోవైపు నియోజకవర్గంలో గ్రావెల్ దందాపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆగ్రో చైర్మన్గా ఉన్న అధికార పార్టీ నేత మాలపాటి సుబ్బానాయుడు అధికారులతో కలిసి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. దీంతో కావలిలో వర్గపోరు మొదలైందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఎవరు ఎప్పుడైనా నేరుగా కలుసుకునే అవకాశం ఇవ్వడంతో కావలి ఎమ్మెల్యే విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కానీ పార్టీలోనే కొందరికి ఇది నచ్చడం లేదనే చర్చ నడుస్తోంది. ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంతో జనంలోకి వెళుతున్నా కావలి నియోజకవర్గంలో 1 మ్యాన్ షో నడుస్తోందని సొంత పార్టీ శ్రేణులే గుసగుసలాడుకుంటున్నాయట. టీడీపీ నేతల మాటలను కూడా కావ్య కృష్ణారెడ్డి లెక్క చేయడం లేదని, గ్రావెల్ దందా విషయంలో సుబ్బానాయుడు రంగంలోకి దిగడం పార్టీలో అంతర్గత పోరుకు నిదర్శనమని కొందరు గుసగుసలాడుతున్నారు.
అభివృద్ధి విషయంలో దూసుకుపోతున్న కావలి ఎమ్మెల్యే బయటి ప్రత్యర్థుల సంగతి ఎలా ఉన్నా సొంత పార్టీలో అసమ్మతి లేకుండా ఎలా జాగ్రత్త పడతారో మరి.